మూడేళ్ల క్రితం కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. బోర్డర్లో తీవ్రమైన మంచు తుఫాను కారణంగా చలికి గడ్డకట్టి ఆ కుటుంబం అంతా దుర్మరణం పాలైంది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు 3 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలిక ఉండటంతో అప్పట్లో ఈ కేసు సంచలనాత్మకమైంది. వీరి మృతితో ఒక అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ బయటపడింది. ఈ ముఠాను నడిపిస్తున్న భారతీయుడు హర్షకుమార్ పటేల్ అలియాస్ డర్టీ హ్యారీకి తాజాగా అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. హర్షకుమార్ పటేల్ కు సాయం చేసిన స్టీవ్ ఆంటోనీ శాండ్ కు సైతం కోర్టు జైలు శిక్ష వేసింది. హర్షకుమార్ పటేల్ ను 2024 ఫిబ్రవరిలో చికాగోలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. పటేల్, ఫ్లోరిడాకు చెందిన స్టీవ్ ఆంటోనీ శాండ్ కలిసి ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ ను నడుపుతున్నారని విచారణలో గుర్తించారు. స్టూడెంట్ వీసాలపైన పదుల సంఖ్యలో భారతీయులను కెనడాకు రప్పించి అక్కడి నుంచి వారిని అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022 జనవరిలో ఇలాగే ఓ గుజరాతీ కుటుంబం సహా మరో 7గురిని అమెరికా, కెనడా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. ఈ బార్డర్ ద్వారా అమెరికాలోని మిన్నాసోటా రాష్ట్రంలోకి వారిని పంపాలన్నది ప్లాన్. వీరి కోసం మిన్నాసోటాలోని బార్డర్ వద్ద ఒక వ్యాన్ తో ఆంటోనీ శాండ్ వెయిట్ చేస్తున్నాడు. అయితే వీరంతా బార్డర్ ను క్రాస్ చేసే సమయంలో విపరీతంగా మంచు కురిసింది. విపరీతమైన చల్లటి గాలులు వీచాయి. ఈ చలిని గుజరాతీ కుటుంబం తట్టుకోలేకపోయింది. దారి తప్పిపోయి మంచులో చిక్కుకుపోయింది. మరో 7గురు నడుచుకుంటూ సరిహద్దును దాటినప్పటికీ కేవలం 2 మాత్రమే ఆంటోనీ శాండ్ ఏర్పాటు చేసిన వ్యాన్ వద్దకు చేరుకోగలిగారు. వారిని తీసుకొచ్చి మిన్నాసోటా రాష్ట్రంలోకి వెళ్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకొని శాండ్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తీగలాగితే డర్టీ హ్యారీ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు డర్టీ హ్యారీ పైన నిఘా పెట్టి 2024 ఫిబ్రవరిలో చికాగో ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిన్నసోటా కోర్టులో ప్రాసిక్యూషన్ జరుగుతోంది. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం డర్టీ హ్యారీ, ఆంటోనీ శాండ్లను దోషులుగా తేల్చింది. 29 ఏళ్ల డర్టీ హ్యారీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 50 ఏళ్ల శాండ్ కు 6.5 ఏళ్ల జైలు శిక్ష వేసింది. 2022 జనవరిలో శాండ్ ను మిన్నసోటా పోలీసులు అరెస్ట్ చేసిన రోజే సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు 4 మృతదేహాలను కనుగొన్నట్లు రాయన్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు యుఎస్ బార్డర్ పెట్రోలింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచు కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కనిపించాయి. మృతులను గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా డింగుచా గ్రామానికి చెందిన జగదీష్ బల్దేవ్ భాయ్ పటేల్, ఆయన భార్య వైశాలి బెన్, కుమార్తె విహంగి, కుమారుడు ధార్మిక్ గా గుర్తించారు. వీరు మృతి చెందిన తీరు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీరు బార్డర్ క్రాస్ చేసే సమయంలో -38°C తో గాలులు వీచాయని పోలీసులు తెలిపారు. జగదీష్ పటేల్ తన 3 ఏళ్ల కుమారుడు ధార్మిక్ ను కాపాడేందుకు తన 2 చేతులతో కొడుకు ముఖాన్ని కప్పి ఉంచేందుకు ప్రయత్నించారని, అలాగే ఇద్దరూ కన్ను మూశారని అప్పుడు పోలీసులు వెల్లడించారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో వీరిందరినీ బార్డర్ దాటించే ప్రయత్నం చేసిన ముఠా మంచును, చలిని తట్టుకోవడానికి వారికి కేవలం బూట్లు మాత్రమే ఇచ్చిందని, అంతకు మించి స్వెటర్లు, గ్లౌజులు లాంటివి కూడా ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాతే డర్టీ హ్యారీకి, శాండ్ కి కోర్టు శిక్ష ఖరారు చేసింది.